అందరికీ హాయ్ అండి. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. జనరల్‌గా మనకి స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎటువంటి టైప్స్ ఉంటాయనేది చూద్దామండి. సో, ఫస్ట్ టైప్ వచ్చేసి అఫర్మేటివ్ లేదా పాజిటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ లేదా పాజిటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తాం అన్నమాట. పాజిటివ్ సెంటెన్సెస్. తెలుగులో ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మాలతి పాట పాడుతుంది. పాడుతుంది. అంటే ప్రస్తుతం జరుగుతుంది అనుకోండి. ఇవి పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. తర్వాత నెగెటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్సే మనం నెగెటివ్ సెంటెన్స్‌కి ఎలా మారుస్తాం? ఎలా చెప్తామంటే నెగెటివ్ సెంటెన్సెస్. సో, పైన ఇచ్చిన ఎగ్జాంపుల్‌కే నెగెటివ్ సెంటెన్స్ రాస్తే ఎలా వస్తుంది? మాలతి పాట పాడట్లేదు. పాట పాడట్లేదు. ఓకే. సో, అదే సెంటెన్స్‌లో మనం ఇంట్రాగేటివ్ లేదా క్వెషనింగ్ సెంటెన్స్ తయారు చేస్తే గనక ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ లేదా క్వెషనింగ్. క్వెషనింగ్ సెంటెన్స్ చేస్తే గనక ఆ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే, మాలతి పాట పాడుతుందా? అని వస్తుంది. మాలతి పాట పాడుతుందా? ఓకే. సో, నెక్స్ట్ టైప్స్ తీసుకుంటే గనక ఫోర్త్‌ది నెగెటివ్ క్వెషనింగ్ సెంటెన్సెస్. నెగెటివ్ క్వెషనింగ్ సెంటెన్సెస్. ఆహ్, పైనిచ్చిన ఎగ్జాంపులే తీసుకుంటే, మాలతి పాట పాడట్లేదా? అని వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి, పాడట్లేదు అని ఒకటుంది. నెగెటివ్ ఉంది. పైగా క్వెషనింగ్ కూడా ఉందన్నమాట. ఓకే. పాడట్లేదు, పాడట్లేదా? సో, నెగెటివ్ ఉంది. అలాగే క్వెషనింగ్ కూడా ఉంది. సో, నెక్స్ట్ టైప్ తీసుకుంటే ఫిఫ్త్‌ది, దాన్ని డబుల్ ఇంట్రాగేటివ్ అంటారు. డబుల్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో, పైదాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక, సో, దీన్ని మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్‌తో కూడా మనం రాస్తాం అన్నమాట. డబ్ల్యూహెచ్ వర్డ్స్ యాడ్ చేసి దాన్ని డబ్ల్యూహెచ్ క్వెషన్స్ అని కూడా అంటాము. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే, మాలతి ఎందుకు పాట పాడుతుంది? చూడండి, ఎందుకు? ఎందుకు అనేది వై అని. ఓకే. అలాగే ఈ సెంటెన్స్‌ని అలా ఉంచి ఇవి మారిస్తే సరిపోతుందన్నమాట. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మారిస్తే సరిపోతుంది. అలా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, మాలతి ఎలా పాట పాడుతుంది? చూడండి, ఎలా? హౌ? అలాగే మాలతి ఏ పాట పాడుతుంది?
చూడండి ఏ పాట, సో విచ్ సాంగ్. ఓకే, అలా కాకుండా మాలతి ఏం పాడుతుంది, ఏమి పాడుతుంది, చూడండి ఏమి, వాట్. సో ఇలాగా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ని రీప్లేస్ చేస్తూ మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ను తయారు చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఏంటి అంటే డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ టైప్ ఏంటి అంటే కనుక సిక్స్త్ది నెగిటివ్ డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. చూడండి అందులో నెగిటివ్ ఉండాలి, అలాగే డబుల్ ఇంట్రాగేటివ్ అంటే డబుల్ హెచ్ వర్డ్స్ కూడా ఉండాలన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూస్తే, మాలతి ఎందుకు పాట పాడట్లేదు, చూడండి ఎందుకు అనేది డబుల్ ఇంట్రాగేటివ్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది, అలాగే పాడట్లేదు ఇది ఒక నెగిటివ్ అనమాట. ఓకే, అలా ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, మాలతి ఏవి పాడట్లేదు లేదా ఏ పాట పాడట్లేదు, ఏ పాట పాడట్లేదు. ఓకే, సో ఏమి, ఏ అనేది ఏంటి డబుల్ ఇంట్రాగేటివ్ లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ అనమాట. డబ్ల్యూహెచ్ వర్డ్. ఏమి అంటే వాట్ అని, ఏ అంటే విచ్. సో పాడట్లేదు ఇది ఒక నెగిటివ్. ఓకేనా, సో ఇలాగ మనం ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ రీప్లేస్ చేస్తూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ తయారు చేసామన్నమాట. సో ఇవి స్పోకెన్ ఇంగ్లీష్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.